రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సినీ తారలు సైతం క్యూ కట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు. తొలి రోజు టాలీవుడ్ హీరో నాగార్జున రాగా ఇవాళ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర వచ్చారు. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అర్జున్ కపూర్ అన్నారు. విద్యార్థిగా సమ్మిట్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు తెలిపారు. వెరీ హ్యాపీ అండి. నేను ఇవాళ యాక్చువల్లీ ఇంటరాక్షన్ అంతా చూడడానికి వచ్చాను, నేర్చుకుందాం తెలుసుకుందాం వచ్చాను. బట్ చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఏమీ చేయకుండానే ఆల్రెడీ తెలుగు సినిమా సచ్ ఎ బిగ్ ఇండస్ట్రీ ఫర్ సో మెనీ డెకేడ్స్. అండ్ ఇప్పుడు దెర్ ఇస్ అ క్లియర్ విజన్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ as well as ఫిల్మ్ మేకర్స్ ఇన్ ది ఇండస్ట్రీ టు టేక్ తెలుగు సినిమా బిగ్గర్ అండ్ బెటర్. రాజమౌళి గారు లాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇప్పుడు నేషన్ వైడే కాదు ఇంటర్నేషనల్లీ తీసుకెళ్తున్నారు. సో టు నో దట్ దెర్ విల్ బి గవర్నమెంట్ సపోర్ట్ ఆల్సో ఇస్ ఫెంటాస్టిక్. అంటే ఈ రెండు ఫోర్సెస్ కలిస్తే ఇంకా అసలు లిమిటే లేదు. సో వెరీ వెరీ హ్యాపీ దట్ ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో డూయింగ్ ఇట్స్ బిట్ అండ్ దట్ బికాస్ సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ, ఒక పెద్ద ఇండస్ట్రీ, రెవెన్యూ జనరేట్ చేసే ఒక ఇండస్ట్రీనే కాకుండా, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ అనే కాకుండా, సినిమా ఆల్సో హ్యాస్ అ సోషల్ కల్చరల్ వాల్యూ. Cinema is a documentation of our times. Cinema has a certain social value. So it is lovely to see the government also take the initiative, and I'm really looking forward to all the panel discussions. Yeah, very excited, very happy. So yeah, అదే panel discussions లో ఇదంతా విని నేర్చుకుందాం తెలుసుకుందాం అనే నేను కూడా వచ్చాను. So very very happy. I'm also exploring, I'm also learning and understanding as a student of cinema, as a student, learning how to develop the country better. I'm very proud that such a big initiative is being taken by the government to make sure that even the film industry can become part of this summit. It's nice to be respected as an industry. So looking forward to talking, learning, adapting and making sure that we as an Indian film industry can all come together and make sure that we give Telangana more value, more work and more amazing cinema. So looking forward to the conversation today with all. We've got tremendous people coming in to talk. So आज बात करना चालू करेंगे, उससे 2047 तक धीरे धीरे we'll take the right steps.